హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ముగతి గ్రామంలో ఉన్నామండి. ఈ ముగతి గ్రామంలో ఏం జరిగిందంటే మనం వచ్చేసి డిలక్స్ మిరప రకం మీద భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అనే ప్రోడక్టు సింగిల్ డబ్బా డెమోగా ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా 4వ తేదీ స్ప్రే చేయడం జరిగింది. ఈరోజు 10వ తేదీ. 4వ తేదీ నుంచి ఈరోజు 10వ తేదీకి కరెక్ట్గా 6 రోజులు అవడం అయితే జరిగిందండి. ఈ 6 రోజుల వ్యవధిలో ఈ తోటలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలుసు. రైతన్న నోట మీరు తెలుసుకోండి ఒకసారి. నేను చెప్పేది కాకుండా రైతన్న నోట విందామండి. ఆ రైతు పేరు వచ్చేసి మీ పేరునా? చిన్న ఆంజనేయులు. చిన్న ఆంజనేయులు. అయితే మీకు డెమో ఇచ్చిన రోజు మీ తోట ఎలా ఉండేది పరిస్థితి? అంటే దీనికి రిజల్ట్ వచ్చింది చెప్పకండి ఇప్పుడే. ఎట్లాంటి పరిస్థితిలో ఉండేది నీ తోట? అప్పుడు చాలా సుమారు ఉంది. అంటే సుమారు అంటే ఏమేం ప్రాబ్లం ఉండేది? ఎక్కువ నల్లి, ఎర్రనల్లి, తెల్లదోమ, ఓకే, ఆకుముడత, ఓకే. ఈ వల్ల కన్నీగా ఈ నల్ల తామర అవన్నీ ఏం లేకుండా ఉన్నాయి. అవే ఉన్నవి. ఓకే. అన్ని కంట్రోల్ కి మకమైంది. ఇప్పుడు తోట మొత్తం నల్ల తామర కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది. ఇప్పుడు పూతలో వస్తుంది కదా నల్ల తామర. నల్ల తామర పురుగు కంట్రోల్ అయింది. పూతలో వచ్చే నల్ల తామర ఇప్పుడు ఆ రోజు నీ తోటలో ఉన్న పరిస్థితి వేరు. ఈ రోజు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పూతలో? ఎన్ని కనిపిస్తున్నాయి? ఇప్పుడైతే కంట్రోల్ అయింది. ఈ రోజుకి తేడా ఉందా లేదా? తేడా ఉంది, బాగుంది. నీటికి ఎర్రనల్లి కంట్రోల్ అయింది, తెల్లదోమ కంట్రోల్ అయింది, పూతలో పురుగు కంట్రోల్ అయింది, కాప్ సెట్టింగ్ అవుతుంది. ఓకే, కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది. తోట కూడా నీట్ గా అవుతుంది. నీట్ గా అంటే తోట నీట్ గా అవడం అంటే ఎట్లా కడిగినట్టుగా అవుతుందా? అన్ని నీట్ గా కడిగేసి కొనలు మాడిపోయి ఇప్పుడు యాక్చువల్ గా అంటే అండి ఈ తోటలో వచ్చేసి ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉండేది, నల్ల తామర పురుగు ఉండేది, అలానే కొనలు మాడిపోయి ఉండేవి. మొత్తం ఏదైతే ఉన్నాయో ఈ చివరంచున వచ్చే చిగుర్లు మాడిపోయి ఉండేటివి. దగ్గరికి రా. ఇప్పుడు ఈ చిగుర్లు వస్తున్నాయి కదా, ఇవన్నీ మాడిపోయి ఉండేటివి అనమాట ఈ తోటలో. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది, దీంట్లోకి యాడ్ చేస్తా. ఇప్పుడు ఏదన్నా చూసుకోండి, ఈ విధంగా మారడానికి ఎలాంటి రిజల్ట్ అనేది రైతన్న చెప్పింది కూడా అర్థం. ఇప్పుడు ఎర్రనల్లి క్లీన్ అయింది కదా, క్లీన్ ఆక నీట్ గా వచ్చింది. నీట్ గా వచ్చింది. పైన సిగుసులు కానీ నీట్ గా వస్తున్నాయి. సిగుసులు కూడా నీట్ గా వస్తున్నాయి. ఓకే. కాప్ సెట్ అవుతుందా? కాప్ సెట్టింగ్ గానే అవుతుంది. ఓకే, కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు దిగిన ఈ కొత్త పిందెలలో దీనికేనా? దానికే వచ్చినవి. ఈ కొత్త పిందెలు అట్లా నదలేమో అట్లా కనిపిదు. ఇప్పుడు ఈ కొత్త పిందెలు ఇవన్నీ దానికే కదా, దానికి వచ్చినవి. ఇప్పుడు కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి. ఇక్కడ పూసలు కనిపిస్తున్నాయి కదా, కొత్తగా వచ్చినవి. ఇదల్లా కొత్తగా వచ్చింది దానికే కదా. ఈ చిన్న చిన్న పిందెలు గానీ ఇవన్నీ కాప్ సెట్ అవుతా ఉన్నాయి. కాప్ సెట్టింగ్ అవుతున్నాయి. ఇంకొకటి ఇప్పుడు ఇంత నీట్ గా ఉంది ఆకు కింద కూడా, దానికేనా క్లీన్ అయినది? దానికే క్లీన్ అయింది. ఇప్పుడు ఆకుల కింద కడిగినట్టుగా ఉంది. లేదు, ఏది లేదు. కాప్ సెట్ అవుతూ ఉంది. కంపల్సరీ నీట్ గా ఉంది. చేయనుగా కాప్ సెట్టింగ్ అవుతుంది. ఓకే. మేజర్ గా కంపెనీ వాళ్ళు ఇవ్వడం దాన్ని నల్ల తామర పురుగుకు పనిచేస్తుంది, ఎర్రనల్లికి పనిచేస్తుంది, కొనలు మాడిపోయిన తోటని రికవరీ చేస్తుంది, మంచి ఇగురు వస్తుంది, అలానే వచ్చిన ప్రతి పూత పిందెగా మారుస్తుంది. అది అలాంటి రిజల్టే మీరు గమనించారా? గమనించాం. బాగుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అదే మాకు చెప్పిన ప్రకారం కంపెనీ వాళ్ళు చెప్పింది మీతో చెప్పాను, అట్లనే అనిపించిందా? కంపల్సరీ అది నీట్ గా. ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం అయితే మా తోట ఏమీ లేకుండా అప్పటికి ఇప్పటికి ముందు కొట్టినాక మాత్రం చాలా రిజల్ట్ బాగుంది. చాలా రిజల్ట్ బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. అంటే ఏమేం గమనించారు మీరే యాక్చువల్ గా ఆ రోజు మందు కొట్టింది? నా దగ్గర ఆ షార్ట్ వీడియో కూడా ఉంది. ఆయనది పొలం అయితే ఈయనది వచ్చేసి మందు కొట్టాడు ఆ రోజు. నేను వీడియో కూడా ఉంది, వీడియోలోనే యాడ్ చేస్తా, దాన్ని గమనించండి. అయితే ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. ఓకే, ఓకే, ఓకే. మొత్తం నీట్గా అయిపోయింది. కరెక్ట్గా 4వ తేదీ 4, 5, 6, 7, 8, 9, 10వ తేదీ కరెక్ట్గా 7వ రోజు ఎంట్రీ. 6 రోజులకు పూర్తి అయిపోయింది. 6 రోజులకి పూర్తి అయిపోయింది. 4వ తేదీ మనం 10ంటికి ఆ టైంకి మందు కొట్టాము. కరెక్ట్గా 7వ తేదీ మనం ప్రజెంట్ వచ్చేసి 8 టైము. ఈ టైంకి మళ్ళీ మనం వచ్చాం. కరెక్ట్గా 6 రోజులు పూర్తి అయిపోయింది. 6 రోజులకి ఎలా ఉంది? బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మందు కొట్టిన రోజుకి ఈ రోజుకి బాగా గమనించింది ఏంటి దీంట్లో? ఓకే, ఈజీగా ఉండేది నడిచిపోవడానికి కూడా సాలు వెంట. ఈ రోజు ఆ పరిస్థితిలో లేదు. సాలు కూడా కమ్ముకొస్తా ఉంది, మంచిగా లైన్ అయిపోయింది. అంటే గ్రోత్ ఏమన్నా మీకు నిమ్మకాయ కలర్ కావడం, ఏదన్నా ఒకవేళ తెల్లగా అవడం అంటారు, అంటే ఎల్లో కలర్ అవడం అంటాము, పసుపు కలర్ అంటాము, అట్లా వస్తుందా? నలుపుగా వస్తుందా? గ్రోతే వస్తుంది. నలుపు వస్తుంది, గ్రోతే వస్తుంది, నలుపుగా వస్తుంది. నలపే ఉంది ఆల్రెడీ. కంపెనీ వాళ్ళకు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళకి త్రిగుణాస్త్ర అనే ప్రొడక్ట్ బాగుందండి అని చెప్పొచ్చా మనం? చెప్పొచ్చు, కంపల్సరీ. ఇబ్బంది అయితే ఏమి ఇబ్బంది లేదు. ఎంత పర్సెంటేజ్ పోతుంది నల్ల తామర పురుగు? 100లో 80% క్లీన్ కడిగి పనిస్తుంది. 100లో 80% క్లీన్. అయితే దీంట్లోకి మీకు తెలిసిన సూచన ప్రకారం బెస్ట్ కాంబినేషన్ ఏంటి చెప్పగలరా? అంటే ఇప్పుడు త్రిగుణాస్త్ర ఇస్తాం మేము సింగిల్ డబ్బా, దాంట్లోకి రైతు ఊరుకోడు,
ఒకటే పని చేయదు అనే ఆలోచనలు కూడా ఎక్కువ. ఇప్పుడు సపోజ్కి ఎన్నో కంపెనీ రకాల మందులు కొడతాం మనం. అన్ని మందుల్లో కూడా మనం న్యూట్రిన్స్ అంటాము, లేదా పోలీస్ అంటాము, జంప్ అంటాము, లేదా అక్టార్ అంటాము, ఫాస్మేట్ అంటాము, రకరకాల మందులు కాంబినేషన్లు కొడతారు, డిసైడ్ అంటారు. అట్లా దీంట్లో కూడా మీకు తెలిసిన సూచన ప్రకారం ఏమైనా కాంబినేషన్ వేసుకోవచ్చా? వేసుకోకుండా సింగిల్ గానే పనిచేస్తుందా? సింగిల్ గానే పనిచేస్తుంది, ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదు. ఇదండి, విన్నారు కదా రైతన్నులు, గుర్తుపెట్టుకోండి. సింగిల్ కాంబినేషన్ అయినా వేసుకోవచ్చు. వర్తబుల్ మందు అని కూడా మనకి రైతు మాటల్లో విన్నారు. ఖచ్చితంగా ప్రతి రైతన్న దీన్ని ధైర్యంగా స్ప్రే చేసుకోండి. 100% ప్రతి రైతన్నకి వర్తబుల్లే కదా మంది ఇది. ఇప్పుడు కంపెనీ మార్కెట్లో నుంచి, ఇప్పుడు కంపెనీలో నుంచి మార్కెట్లోకి వస్తే రైతన్నలకి ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏదైతే లేదు, ధైర్యంగా ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే. మేము ఆల్రెడీ మా తమ్మునికి ఆల్రెడీ చెప్పినాను, నేను ఒక ప్రొడక్ట్ వస్తే తీసుకొని కొట్టుకోవాలి. ఓకే, నా చేనైతే రిజల్ట్ బాగుంది, బాగుంది, కొట్టించినారు. ఓకే, ఇంక దాన్ని తీసుకొని వచ్చి తమ్మునికి చెప్పినాను కొట్టాని. ఓకే ఓకే. ఎంత నీట్గా ఉందంటే చూడండి, మనం ఏదో మాటల్లో చెప్పేది కదండి, కడ్డికి నట్టుగా అయిపోయింది. దాని వెనకాల చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. పూత పిందె దిగుతా ఉంది, మళ్ళీ ఈజీగా తీసేయడానికి కూడా లేదు. ఏదో సరేలే పోతే పోనడానికి, ఇవన్నీ కొత్త కాయలు. ఈ 6 రోజుల్లో తయారైన పిందెనే ఇది. మంచి పూత పిందె దిగుతా ఉంది, ఎక్సలెంట్గా ఉంది తోట కూడా. ప్రతి రైతన్నకు చెప్పొచ్చా దీన్ని? ఇంకా ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఓకే ఓకేనండి. పాత వీడియోలు కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. ప్రతి రైతన్న 100% ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ని ధైర్యంగా వాడుకోండి. మీ తోటలో ఉన్న నల్ల తామర, ఎర్రనల్లి, ఈ త్రిప్సుమైట్స్ సమస్య అంటారు కదా, కొనలు మాడిపోయిందని అంటారు కదా, అటువంటి సమస్యలన్నీ మీరు క్లియర్ చేసుకోగలరు ఈ త్రిగుణాస్త్రతో. దాంట్లోకి మీరు మేజర్గా ఈ కొనలు మాడిపోయిన తోటని రికవర్ చేస్తూ, కాప్ సెట్ అవుతూ మంచిగా ఇలా ఉంటుంది. ఇంకేం చెప్పాల్సిన పని లేదు, అంతే కదనా? ఓకేనా? హ్యాపీ కదా? హ్యాపీ అన్న. ఇంకెన్ని మాటలు చెప్పినా లేదండి. నెక్స్ట్ నేను ఎలాగో రివ్యూ వీడియోలు చేస్తా కాబట్టి ఈ డెమో సక్సెస్ అయింది. నెక్స్ట్ మార్కెట్లోకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఎలాగో వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతి రైతానికి దాని రిజల్ట్ ఇంకా పూర్తిగా తెలియజేసుకుంటా వెళ్ళిపోతా. ఓకేనండి, థ్యాంక్ యూ.